అందరికీ వెల్కమ్ బ్యాక్ టు త్రిష్ అమ్మాయి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో మేము ఒక ప్లేస్కి వెళ్తున్నాము. ఆల్రెడీ మీకు థంబ్నెయిల్ చూస్తే అర్థమై ఉంటుంది ఏ ప్లేస్ అనేది. సో అట్లా చాలా రోజులైంది అనేసి వెళ్తున్నాం అనమాట. సో ఈ ప్లేస్ పేరు కటికన్నపల్లి. ఇది కరీంనగర్ దగ్గర. కరీంనగర్ నుండి ఒక 30 కిలోమీటర్స్ 35 కిలోమీటర్స్ అట్లా వస్తుంది అనమాట. ధర్మారం మండల్ కిందికి వస్తుంది అనమాట. సో కరీంనగర్ నుండి మేము స్టార్ట్ అయినాము. ఇదే అనమాట టెంపుల్. సో ఈ టెంపుల్ ఏం టెంపుల్ అంటే శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి గారి టెంపుల్ అనమాట. సో చాలా ఇయర్స్ అవుతుంది వచ్చి అనేసి ఇంకా మొన్న కరీంనగర్ వచ్చినాం కదా అని ఇంకా వెళ్ళినాం అనమాట. సో ఇదే టెంపుల్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. చాలా బాగా డెవలప్ చేసిండ్రు. అయితే ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ 10 తలల ఈత చెట్టు ఉన్నాయంట. సో లాంగ్ బ్యాక్ 1970s అప్పటి నుంచి. సో ఆ కొమ్మలు అంటే మొదలు అట్లే ఉంచి పైన కొమ్మలు కొట్టేసింది అనమాట టెంపుల్ డెవలప్ చేసినప్పుడు. ఆ కింద కనిపిస్తుంది చూడండి, నేను క్లియర్గా చూపిస్తా. సో అదే అనమాట 10 తలలు ఈత చెట్టు. సో అది ఇక్కడ టెంపుల్ విశిష్టత. ఇంకా మరీ డీటెయిల్స్ నాకు కూడా తెలియదు. సో ఇట్లా అనమాట అక్కడ అది సెక్యూర్ చేసి పెట్టిండ్రు. సో అండ్ ఇక్కడ టెంపుల్, మెయిన్ టెంపుల్ బ్రహ్మంగారి వీరబ్రహ్మేంద్ర స్వామి టెంపుల్ అనమాట. సో పక్కనే సరస్వతి దేవిది కూడా ఉంది. సో అట్లా దర్శనం చేసుకొని ఇంకా తీర్థ ప్రసాదాలు అవి తీసుకున్నాం. ఇంకా అక్కడే కాసేపు కూర్చున్నాం అనమాట. చాలా ప్రశాంతంగా ఉండే టెంపుల్. ఎప్పుడు అట్లానే ఉంటుంది, రష్ ఎక్కువ ఏమి ఉండదు. ఏదైనా అకేషన్స్కి పండగకి అట్లా రష్ ఉంటుంది అనమాట. సో ఇంకా తీర్థం ప్రసాదం తీసుకొని కాసేపు కూర్చొని ఇంకా బయటకు వచ్చేస్తున్నాం టెంపుల్ బయటికి. అండ్ ఇది బయట ఎంట్రన్స్ ధ్వజస్తంభము. అండ్ ఇది ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ నుంచి బయటికి వెళ్తే అదంతా ముందు మొత్తం మట్టి ఉండే. సో డెవలప్ చేసిండ్రు, ఈ మధ్య డెవలప్ చేసిండ్రంట. చాలా బాగుంటుంది ప్రశాంతంగా. చాలామందికి తెలిసి ఉండదు ఈ టెంపుల్. సో ఎవరైనా ధర్మారం అటు సైడ్ ఉంటే తెలుస్తుంది, కరీంనగర్ ధర్మారం అయితే. సో ఎవరికైనా తెలుసా ఈ టెంపుల్, ఐడియా ఉందా, కమెంట్ చేయండి. అండ్ సో ఇక్కడ ఇట్లా బయటికి వస్తే ఇదంతా ఇట్లా డెవలప్ చేసిరనమాట. టైల్స్ అదంతా వేసి మంచిగా ఉండే. అంతకుముందు అంతా మట్టి మట్టి ఉంటుండే అనమాట. సో మంచిగా షెడ్ లాగా వేసి రూమ్స్ వేసి మంచిగా చాలా బాగా డెవలప్ చేశారు కొత్తగా. అండ్ దీన్ని ఇక్కడ పక్కకు వస్తే ఇట్లా స్టెప్స్ లాగా కిందికి దిగొచ్చు. చిన్నగా లేక్ లాగా ఉంది, అంటే రన్నింగ్ వాటర్. ఇక్కడ చేపలు కూడా పడుతున్నారు అనమాట. సో ఇట్లా కిందికి వీళ్ళు కాళ్ళు కడుక్కోవడానికి అట్లా ఇట్లా ఓన్లీ వీళ్ళకే యాక్సెస్ ఉంటుంది అనమాట. అండ్ బావి కూడా ఉంది. బావిలో చూసింటే నీళ్ళు ఎంత పైకి ఉన్నాయో. సో ఇట్లా బావి చూసి చాలా ఇయర్స్ అవుతుంది. మా ఇంట్లో ఉంటుండే, అమ్మమ్మ ఇంట్లో ఉంటుండే, నానమ్మ ఇంట్లో ఉంటుండే. అండ్ బోరింగ్ కూడా చూసారా. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇది వేద పాఠశాల ఉంది ఇక్కడ వీళ్ళకి. సో చిన్న చిన్న పిల్లలు అంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకునే అంత ఏజ్ పిల్లలు ఉంటారు కదా అబ్బాయిలు. సో వాళ్ళకి ఈ వేదాలు అన్నీ నేర్పిస్తుంటారు. అండ్ పౌరోహిత్యం అవన్నీ నేర్పిస్తుంటారు అన్నట్టు. ఇట్లా హాస్టల్ లాగా ఉంటుంది, ఇక్కడే ఉంటారు పిల్లలు. సో అట్లా చూపిస్తాను మీకు. మళ్ళీ 2 పిల్లలతో మాట్లాడించిన అది కూడా మీకు చూపిస్తా. అండ్ ఇదంతా గోశాల, ఆవులు ఉన్నాయన్నమాట. అండ్ పక్కన అటు సైడ్ మామిడి చెట్లు అవన్నీ ఉన్నాయి. ఈ గోశాల ఇదంతా టెంపుల్కి ఆపోజిట్ అనమాట. అండ్ ఆపోజిట్లో ఇక్కడ నాగదేవత అవి కూడా ఉన్నాయి, 2 విగ్రహాలు. ఇదంతా టెంపుల్కి ఆపోజిట్లో ఉంటుంది అనమాట. టెంపుల్కి ఇటు సైడ్ ఇల్లు ఉంటుంది, అండ్ అటు సైడ్ టెంపుల్ అండ్ బావి అదంతా ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ చూసిండ్రా ఇందాక చెప్పిన కదా బోరింగ్. సో ఎంతమంది ఇంట్లో ఉంటుండే, మా నాన్నమ్మ ఇంట్లో ఉంటుండే. ఫుల్ ఆటలు ఆడుతుండే బోరింగ్. ఏం చేస్తుంటే ఎండాకాలము ఆ వాటర్ వచ్చే దగ్గర గట్టిగా మూస్తే కొట్టి 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 అట్లే ఫాస్ట్ కొడితే సైడ్ నుంచి నీళ్ళు వస్తుండే అనమాట. అట్లా నీళ్ళు వచ్చినప్పుడు ఒకటేసారి వదిలేయంగానే ఫుల్ ప్రెషర్తో వాటర్ వస్తుండే కదా. సో అది ఆట. సో ఒక్కసారి చిన్నప్పుడు మెమరీస్ అన్నీ గుర్తొచ్చినాయి. ఇంకా త్రిష్గా కూడా ట్రై చేయవానంటే అది కుట్టంగా కొన్ని వాటర్ వచ్చినాయి. అండ్ ఇక్కడ పొద్దున ఎప్పుడు లేస్తారు? మాట్లాడించిన వినండి మీరే. లేచి ఏం చదువుతారు? మంత్రాలా అంటే ఏం చదువుతారు? శ్లోకాలు. మీరేనా చెప్తారా ఎవరైనా? ఓకే. ఏం చేస్తారు? హోమగుండం. హోమగుండం అర్థం కాదు. హోమం చేస్తారా రోజు పొద్దున్న? ఓకే. మీ పేరు? ఎన్ని ఇయర్స్ అవుతుంది వచ్చి ఇక్కడ? 5 months. 5 months. ఓకే. ఏమేమి నేర్పిస్తారు మీకు?
స్టెప్ బై స్టెప్ ఉంటుంది అన్నమాట. ఉమ్, అంటే మంత్రాలు ఉంటాయి స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి. ఉమ్. మంగళవారం హనుమాను అది ఎట్లా చేస్తారు అవన్నీ మీరు నేర్చుకుంటారా? మంత్రాలు విధానం అదంతా పూజ విధానం. అయిపోయాక ఉమ్, 9 గంటల వరకు అయిపోద్ది. ఉమ్, 9 నుంచి 11:45 దాకా ఉమ్, చదువుకున్నాడు. ఉమ్, మళ్ళా 12 గంటలకి హారతి ఉంటుంది ఖచ్చితంగా. ఉమ్, ఉమ్, హారతి ఉంటుంది. అయిపోయినాక 1 గంట ధ్యానం 1 దాకా. ఉమ్, మళ్ళీ 1కి భోజనం ఉంటుంది. 1 నుంచి 2 దాకా. ఉమ్, అయిపోయి 2 నుంచి మళ్ళీ 5 దాకా చదువుకున్నాడు. ఉమ్. చదువుకుని అయిపోయినాక మళ్ళీ 5 గంటలకి చిన్న చిన్న పనులు ఉంటాయి. బోల్ వేసి కానీ ఏదైనా చేసి కానీ ఉంటుంది. ఏం చేస్తారు? బోల్ ఇటు ఉంటాయి చేయడం కానీ పెట్టడం ఏదో ఒకటి చేయాలి. అయిపోయినాక 6 గంటలకి ఒక స్నానం పోతారు. అయిపోయినాక అర్ధ గంటకి ఇంకోటి పోవాలి. పోయి స్నానం చేసి వచ్చి దీవరాన్ చేయాలి. మళ్ళీ పూజ ఉంటుంది. నిత్య పూజ కుంకుమార్చన ఉంటుంది. డైలీ కుంకుమార్చన. డైలీ కుంకుమార్చన అయిపోయినాక వచ్చి స్నానం చేయాలి. స్నానం అయిపోయినాక భజన ఉంటుంది. భజన అయిపోయినాక భజన ముందే టిఫిన్ అయితే టిఫిన్ తినాలి. లేకపోతే భజన అయిపోయినాక టిఫిన్ పండుకున్నాయి. ఎంతమంది ఉన్నారు మొత్తం ఇప్పుడు నేర్చుకునడానికి ఇట్లా పాఠశాల? 6. ఏ ఏజ్ నుంచి ఉంటారు తీసుకోవడం? అంటే ఏ ఏజ్ నుంచి తీసుకుంటారు? ఏనంటే ఏం లేదు, బట్టలు అన్ని తన అవసరాలు తను చూసుకునే అంత ఏజ్ నుండి. ఓకే, ఓకే, నైస్, థ్యాంక్ యూ. సో అదనమాట మ్యాటర్. ఇంకా ఇద్దరు కనిపిస్తే వాళ్ళని అడిగి ఇంకా చిన్నగా ఇంటర్వ్యూ లాగా చేసిన అసలు ఏం చెప్తారు ఏంది అనేది. సో అట్లా వేద పాఠశాలలు అట్లా ఉంటుంది అనమాట. వాళ్ళ స్కూల్ అదంతా. అండ్ ఇక్కడ మన ఏమంటారు ఫిషెస్ పడుతున్నారు. సరే వల వేస్తున్నాడు అన్నట్టు అతను. సరే చూద్దాందా ఇక్కడ అనేసి ఇంకా కొంచెం చెట్టు నీడ ఉంది అక్కడ కూర్చొని త్రిషిక కూడా చూపిద్దాం అనేసి అక్కడ కూర్చున్నాము ముగ్గురము. సో ఆయన వల వేసిండు. ఈలోపు మళ్ళీ బర్రెలు వచ్చినాయి అనమాట. ఇంకా బర్రెలు వస్తున్నాయి కదా అనేసి మళ్ళీ వాళ్ళంతా తీసేసిండు అతను పాపం. సో ఎండాకాలం వీటికి వాటరే కదా మంచిగా చల్లగా స్విమ్మింగ్ చేస్తూ చాలాసేపు అందులోనే ఉన్నాయి బర్రెలు. సో ఇంకా ఆయన వల తీసేసి అటు సైడ్ వేస్తున్నాడు అనమాట. చిన్న చిన్న చేపలు పడతాయి కావచ్చు, మరీ లోతేం లేదు. సో అట్లా చిన్న చేపలు పట్టడానికి వల వేస్తున్నాడు. అండ్ మీన్ వైల్ ఇవి మంచిగా ఈ ఎండకి మంచిగా సేద తీరుతున్నాయి వాటర్లో. సో చల్లగా ఉంటాయి వాటికి కూడా కదా అనేసి ఇంకా అట్లా. సో కాసేపు ఈ ఈ వ్యూని ఎంజాయ్ చేసినాం అనమాట. ఎప్పుడు దొరకదు కదా, త్రిషిక కూడా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఇట్లా, ఎప్పుడు చూడలేదు అది కూడా అనేసి సరే చూద్దామని అక్కడ కూర్చున్నాం అనమాట. చాలాసేపే కూర్చున్నాము, ఒక 15-20 మినిట్స్ అక్కడ కూర్చొని అట్లా టైంపాస్ చేసినాము. అండ్ దెన్ ఇంకా అంతే, ఇంకా అయ్యగారిని కలిసేసి ఇంకా రిటర్న్ అయినాం. రిటర్న్లో షుగర్ కేన్ జ్యూస్ తాగేసి ఇంకా ఇంటికి వచ్చేసినాం అనమాట. సో అది చిన్న వ్లాగ్. ఎంతమందికి తెలుసు ఈ టెంపుల్ అంటే దూరం వేరే ప్లేసెస్లో ఉన్నారో తెలియదు అనుకుంటా, కానీ కట్కనపల్లి కరీంనగర్ ధర్మారం ఆ సరౌండింగ్స్లో ఉన్నారో తెలిసే ఉంటుంది. సో ఒకవేళ తెలిస్తే కమెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్.